నెక్స్ట్ క్వశ్చన్, ఇది లోహ సంగ్రహణ శాస్త్రం నుంచి మనకి అడిగిన క్వశ్చన్. లోహాన్ని దాని సంగ్రహణ ప్రక్రియతో జతపరచండి అని ఇచ్చింది. సో 10th క్లాస్లో లోహ సంగ్రహణ శాస్త్రం నుండి అడిగిన క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ సోడియంకి సంబంధించి చూస్తే కనుక ఈ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం వంటి లోహ ధాతువుల్ని జనరల్గా మనం విద్యుత్ విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి మనం సంగ్రహణ చేస్తామన్నట్టు. సో కాబట్టి దీని ఆప్షన్ ఏమవుతుంది? విద్యుత్ విశ్లేషణ అవుతుంది. నెక్స్ట్ ఐరన్. సో ఐరన్ని క్షయీకరణ చెందించడం ద్వారా. సో ఇక్కడ మనకు ఇది క్షయకరణం, ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి, సిల్వర్ స్థానభ్రంశం చెందించడం ద్వారా మనం సంగ్రహించవచ్చు. సో సిల్వర్ని స్థానభ్రంశం చెందించడం ఆప్షన్. సో ఇది చూడండి, మనకి A 3 ఉండాలి, B 1 ఉండాలి, అండ్ D వచ్చి మనకి 2 ఉండాలి. సో ఆప్షన్స్ ఏదో మ్యాచ్ అవుతుందో చూడండి, 3 2 1 3. సో 2 1, ఈ ఆప్షన్ 1 అనేది మనకు మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆటోమేటిక్గా అప్పుడు మెర్క్యూరీ అనేది గాలిలో మండించడం ద్వారా మనకి సంగ్రహించవచ్చు.